ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. అత శ్రీమత్సుందరకాండే ద్వాత్రింశः సర్గः. తతః శాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్సంఘాత పింగళం సాదదర్శ కవిం తత్ర ప్రశ్రితం ప్రియవాదినం పుల్లశోకోత్కరాభాసం తప్తచామీకరే క్షణం. కొమ్మల మధ్యన రహస్యంగా దాగి ఉండబడేటువంటి ఆ హనుమంతుడిని చూసి ఆమె మనస్సు ఒకసారి చలించిందట. తర్వాత ఆ హనుమంతుని ఎటువంటి రూపంలో ఉన్నాడో ఇక్కడ వాల్మీకి వర్ణిస్తున్నాడు. ఏమని? తెల్లని వస్త్రం ధరించినటువంటి వాడు, తర్వాత మెరుపుల కుప్ప నక్షత్రాల కుప్ప ఒక చోట వస్తే ఏ విధంగా మెరుస్తూ ఉంటుందో ఆ విధంగా ఆ చెట్ల కొమ్మల మధ్యలో మెరుస్తూ ఉన్నాడట హనుమంతుడు. తర్వాత సాదదర్శ కవిం తత్ర ప్రశ్రితం ప్రియవాదినం పుల్లశోకోత్కరాభాసం తప్తచామీకరే క్షణం. అతని మాటలు విన్నది కదా, ఏ విధంగా ఉన్నాయట? వినయంగా ఉన్నాయట, అందంగా ఉన్నాయట ఆ మాటలు. తర్వాత వికసించినటువంటి అశోక పుష్పము నుండి పుష్పాల యొక్క గుచ్ఛము, బొకే అంటాం కదా, ఆ బొకే లాగా బొకే ఏ విధంగా కాంతివంతంగా ఉంటుందో అటువంటి కాంతితో నిండి ఉన్నాడట ఈ హనుమంతుడు ఆ కొమ్మల మధ్యలో, అశోక వృక్షం కొమ్మల మధ్యలో. అతని యొక్క కన్నులు ఏ విధంగా ఉన్నాయట? లేత బంగారు వర్ణంలో ఉన్నాయట. తర్వాత ఇంకా అతని యొక్క అందాన్ని దర్శించింది, స్వరూపాన్ని దర్శించింది అంటున్నాడు వాల్మీకి. సా దదర్శ కపిం తత్ర ప్రశ్రితం ప్రియవాదినం పుల్లశోకోత్కరాభాసం తప్తచామీకరే క్షణం. మంచి అందమైనటువంటి బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఆ హనుమంతుడిని అశోక పుష్పాల చేత గుచ్చం ఏ విధంగా ఉంటుందో, ఒకే విధంగా ఉంటుందో, అవి ఏ విధంగా ప్రకాశిస్తాయో ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడట ఆ శిశుప వృక్షం మీద హనుమంతుడు. అటువంటి హనుమంతుడిని దర్శించింది సీతాదేవి. మైథిలీ చింతయామాస విస్మయం పరమంగత అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ ముమోహస. ఆశ్చర్యం కలిగింది, ఆలోచిస్తుంది. ఇంకా హనుమంతుడితో ఇంకా ముచ్చట మొదలు పెట్టలే. ఇంకా ఏమంటుంది? ఆహా, ఈ వానను చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది. వనాల్లో ఉండాల్సినటువంటి ఈ రూపము, వానరు రూపము సాధారణంగా చూడడానికి భయంకరంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. అటువంటి చూడశక్యం కావడానికి భయంగా గొలిపేటువంటి అటువంటి ఆ రూపము లేనటువంటి రూపం ఇక్కడ ఈ వానరునికి ఉన్నది. అంటే చూడగానే ఆహ్లాదం కలిగేటట్టుగా, సంతోషం కలిగేటట్టుగా ఈ స్వరూపం కనబడుతుంది ఈ వానరునిది అని చెప్పి ఆశ్చర్యపోయిందట సీతాదేవి. మైథిలీ చింతయామాస విస్మయం పరమంగత అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ ముమోహస. ఇంకా చెప్తున్నాడు చూడండి. విలలాపభృశం సీత కరుణం భయమోహిత రామ రామేతి దుఃఖార్థ లక్ష్మణేని చ భామిని రురోద బహుధా సీత మందం మందస్వరా సతీ. ఆ రాముని మాటలను విని, అంటే రాముని సంగతులు చెప్పాడు కదా, లక్ష్మణుడు సంగతులు చెప్పాడు కదా, దశరథుడు సంగతులు చెప్పాడు కదా, హనుమంతుడు వినయంగా అందంగా అటువంటి మాటలు వినగానే ఈ అందమైనటువంటి పురద్రూపం ఉన్నటువంటి హనుమంతుని చూడగానే పాపం ఆమెకు ఆ రాముడు గుర్తొచ్చి, మళ్ళీ ఆ లక్ష్మణుడు గుర్తొచ్చి, ఆ దశరథుడు గుర్తొచ్చి బాగా దుఃఖానికి లోనైందట సీతాదేవి. విలలాపభృశం సీత కరుణం భయమోహిత రామ రామేతి దుఃఖార్త లక్ష్మణేని భామిని రురోద బహుదా సీత మందం మందస్వర సతి. మెల్లిమెల్లిగా నిదానంగా అందంగా ఆ మాటలు ఉన్నటువంటి ఆ సీతాదేవి
విపరీతమైనటువంటి దుఃఖానికి లోనైంది. అంటే తన ఆత్మీయులు ఎవరో తిరిగి కనపడ్డారు, రాముడే కనపడ్డాడు, లక్ష్మణుడే కనపడ్డాడు, దశరథుడే కనపడ్డాడు అన్నంత సంతోషంతో ఆమెకు ఆనంద బాష్పాలు రాలిని ఏం చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయమితి భామిని. ఇది బహుశా నిజం కాదేమో అనుకుందట, ఇది భ్రాంతి ఏమో, బహుశా ఇది స్వప్నమేమో అనుకుంటుందట సీతాదేవి. అంటే ఇది ఈ వాతావరణంలో చూడకూడనిది వినకూడనిది వింటున్నాను. వినకూడదు వింటున్నాను ఏంటిది? రాముని యొక్క గొప్పతనాన్ని, లక్ష్మణుని యొక్క గొప్పతనాన్ని, దశరథుని యొక్క గొప్పతనాన్ని వినడం అనేది ఇక్కడ సాధ్యం కాదు. అంటే శత్రుదేశం కాబట్టి, శత్రువుగా రావణుడు కాబట్టి ఇక్కడ వినకూడదు వింటున్నాం అనేటువంటి ఆశ్చర్యాల్లోనేటువంటి ఆ సీతాదేవి ఇది స్వప్నం కావచ్చు, నిజం కాదేమో అన్నట్టుగా ఒకసారి తను గెలుకుందామా అనే ప్రయత్నం చేసిందేమో అంటున్నాడు ఇక్కడ. సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయం ఇతి భామిని సావీక్షమాణా పృథుభుగ్నవక్త్రం శాఖాముఖేంద్రస్య యథోక్తకారం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం. మనకు హనుమంతుని కీర్తించేటువంటి దాంట్లో మనకు శ్లోకాలలో వస్తుంటుంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. బహుశా ఈ వాల్మీకి యొక్క వాక్యాన్ని ఆ దాంట్లో తీసుకున్నారేం కావచ్చు. ఇక్కడ అదే వాక్యం ఉన్నట్టుగా చెప్తుంది. వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం సావీక్షమాణ పృథుభుగ్నవక్త్రం. సీతమ్మ ఇది స్వప్నమేమో, ఇది నిజం కాదేమో. ఎందుకంటే ఈ లంక లోపల రాముడి గురించి, లక్ష్మణుడి గురించి, దశరథుడి గురించి వినేటువంటి మాటలు వినపడడం అనేది అసాధ్యం కాబట్టి, అసాధ్యం ఇది కేవలం భ్రమనేమో కలనేమో అనుకుంటూ పెద్దగా ముఖం వంకర టింకరగా ఉన్నటువంటి ఆ వానరాజు అయినటువంటి ఆ సుగ్రీవునికి చెప్పినట్లు చేసేటువంటి వాడైనటువంటి ఆ వానర ప్రభు అయినటువంటి ఆ సుగ్రీవుని యొక్క మంత్రి, వాయుపుత్రుడు, బుద్ధివంతులలో శ్రేష్టమైనటువంటి ఆ హనుమంతుని మళ్ళీ చూసిందట. అవునా కాదా? సుగ్రీవుని యొక్క మాటలు వినపడ్డాయి, వాలి వధింపబడ్డాడు అని చెప్పబడింది. రాముడు లక్ష్మణుడు వనవాసానికి వచ్చిన సీతమ్మతో పాటుగా అని చెప్పి వినపడింది. రావణాసురుడు మోసంతో సీతను అపహరింపబడింది అని చెప్పి వినపడింది, చూసింది, విన్నది. కానీ అది మళ్ళీ నిజమా కాదా అని మళ్ళీ ఒకసారి తన పైకెత్తి చూసిందట ఆ శింశుప వృక్షం పైకి ఈ సీతాదేవి. సాతం సమీక్షైవ భృతం విషణ్య గతాసు కల్పే బభూవ సీత చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో విచింతయామాస విశాల నేత్ర. విశాల నేత్రాలతోని ఆ సీతమ్మ ఆ హనుమంతుని చూడగానే మూర్ఛ పొందిందేమో అనంత స్థితికి వచ్చిందట. ప్రాణాలు పోయిన దానితో సమానమైన దానిలాగా పడిపోయిందేట. కాల ఆ విధంగా పడిపోయి చాలాసేపటికి తిరిగి స్మృతిని తెచ్చుకుంది. అంటే మళ్ళీ యథాస్థితికి వచ్చి విశాల నేత్రి అయినటువంటి ఆ సీతాదేవి ఈ విధంగా తనలో తానే ఆలోచిస్తూ ఉందట. ఏమని? స్వప్నే మయాయం వికృతోద్య దృష్ట శాఖా మృగా శాస్త్రగణేర్నిషిద్ధ స్వస్త్యస్తు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకాస్య రాజ్ఞః. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండుగాక. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని చెప్పి ఒకసారి రాముడికి, దశరథుడికి, లక్ష్మణుడికి వాళ్ళందరూ శ్రేష్ఠులైన అందరికీ కూడా ఒకసారి నమస్కారం చేసుకుంది అన్నట్టుగా శాస్త్ర సమూహం చేతే నిషేధింపబడినటువంటి వికారమైన ఆకారము గల ఈ వానరము ఇప్పుడు నా చేత కలలో చూడబడిందా, నిజంగానే చూడబడిందా? స్వప్నే మయాయం వికృతోద్య దృష్ట శాఖా మృగా శాస్త్రగణేర్నిషిద్ధ స్వస్త్యస్తు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. ఇది
నిజమైనటువంటి భక్తుల యొక్క ప్రపత్తి. ఒకవేళ భక్తుడికి భగవంతుడు నిజంగా ప్రత్యక్షమైతే ఆ కళ్యాణ సుగుణాలను చూసినటువంటి ఆ భక్తుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఏవైతే దుష్టశక్తులు ఉన్నాయో ఆ దుష్టశక్తుల చేత ఆ పరమాత్ముడు ఆ భగవంతుడు ఏ విధంగా నష్టపోబడతాడో కష్టపడతాడో అనేటువంటి ఉద్దేశంతో భయంతో ఆశ్చర్యంతో ఆ రాముడు ఆ లక్ష్మణుడు క్షేమంగా ఉండుగాక భగవంతుడు క్షేమంగా ఉండుగాక పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం అని భక్తుడు విశేషంగా ప్రార్థిస్తూ ఉంటాడంటే నిజంగా భక్తుడు తనను రక్షించమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు సాధారణంగా. కానీ నిజంగా భగవంతుని ప్రత్యక్షమైతే ఆయన యొక్క లీలా విభూతికి ఆయన సౌందర్యానికి ఆయన యొక్క గుణ విభవ ఐశ్వర్యానికి లోను చూసినటువంటి ఈ భక్తుడు అయ్యో ఈ దుష్టమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి దుశ్శక్తులన్నీ కూడా ఆ భగవంతుని యొక్క అందాన్ని ఐశ్వర్యాన్ని నష్టం చేస్తాయేమో కష్టపెడతాయేమో అనే ఉద్దేశంతో ఈ భక్తుడు తనను తాను మర్చిపోయి భగవంతుడు క్షేమంగా ఉండుగాక పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అని చెప్పి పాడతాడట. మన ఆ విధంగా సీతాదేవి యొక్క మనస్సు కూడా ఆ విధంగా ఉంది. అయ్యో ఇక్కడ వానరుని చూస్తున్నాను, అతడు వికృత రూపంలో ఉన్నాడు, మరి రావణాసురుని వల్ల అతడు ప్రేమింపబడ్డా ఏమో, మరి రామ లక్ష్మణుల యొక్క విశేషాలు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి రాముడికి లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారా లేదా, క్షేమంగా ఉండుగాక అని చెప్పి ఆశిస్తుందట సీతాదేవి. స్వప్నే మయాయం వికృతోద్య దృష్ట శాకామృగా శాస్త్రగణైర్నిషిద్ధ స్వస్త్యస్తు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకాత్మరాజ్ఞ. వాళ్ళు రాముడు క్షేమంగా ఉండుగాక లక్ష్మణుడు క్షేమంగా ఉండుగాక రామలక్ష్మణుడు యొక్క తండ్రి అయినటువంటి ఆ దశరథుడు క్షేమంగా ఉండుగాక ఆ దశరథుతో పాటుగా జనకస్తుడు కూడా జనకరాజు కూడా క్షేమంగా ఉండుగాక అని చెప్పి ఆశిస్తుందట సీతాదేవి. ఇంకా స్వప్నోపినాయం నహిమేస్తి నిద్ర శోకేన దుఃఖేన చ పీడితాయా సుఖం హిమే నాస్తి యతోస్మిన్ హీన తేనేందు పూర్ణ ప్రతిమాననేన. అయితే ఇది స్వప్నం కాదు మళ్ళీ రూఢి చేసుకుంటుంది. ఎందుకు రెండోసారి కూడా చూస్తుంది కదా, కనపడ్డాడు కాబట్టి. స్వప్నం అయితే ఒకసారి కళ్ళు తెరిస్తే అది మన దృశ్యం నుంచి వెళ్ళిపోతుంది, మన ముఖం నుంచి వెళ్ళిపోతుంది, మన ఆలోచన వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అదే దృశ్యం మళ్ళీ కనబడుతుంది కాబట్టి ఇది స్వప్నం కాదు. కాబట్టి శోకం చేత దుఃఖం చేత పీడింపబడేటువంటి నాకు నిద్ర లేకపోవడం వల్ల నిద్ర లేదు కాబట్టి స్వప్నాలు ఏ విధంగా వస్తాయి? సాధారణంగా స్వప్నం ఎప్పుడు వస్తుంది? మంచి నిద్ర పట్టినప్పుడే స్వప్నం వస్తుంది. మరి నాకు దుఃఖం చేత బాధ చేత అసలు నిద్రనే లేనటువంటి నాకు స్వప్నం ఏ విధంగా వస్తుంది? కాబట్టి ఇది స్వప్నం కాదు, ఇది నిజమే. నేను చూస్తున్నటువంటి ఆ కపి వానరశ్రేష్ఠుడు ఆ వృక్షం మీద ఉన్నది నిజమే. నేను మాటలు విన్నది రాముడి గురించి, లక్ష్మణుడి గురించి, దశరథుడి గురించి విన్న మాటలు కూడా నిజమే అనేటువంటి రూఢికి వస్తున్నది ఆలోచనలలో. స్వప్నోపి నాయం నహిమేస్తి నిద్ర శోకేన దుఃఖేన చ పీడితాయాః సుఖం హిమే నాస్తి యతోస్మిన్ హీన తేనేందు పూర్ణ ప్రతిమాననేన. కాబట్టి ఆ శ్రీరామునికి దూరంగా ఉండబడినటువంటి హీనుడు అనేటువంటి నేను కాబట్టి నాకు ఇంకా సుఖం ఎక్కడిది? కాబట్టి దుఃఖమే నాకు శరణ్యము. రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచా బ్రువతి తమేవ తస్యానురూపాంచ కథాం తమర్థం ఏవం ప్రపశ్యామి తథా శృణోమి. అయితే ఈ రాముడు 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 అనేటువంటి మాటలను మళ్ళీ మళ్ళీ ఏదైతే వింటున్నానో నేను, రామేతి రామేతి సదైవ బుద్ధ్య విచింత్య వాచా బ్రువతి తమేవ. నేను నా మనస్సు లోపల మనసా వాచా కర్మణ రాముని యొక్క నామాన్నే పలుకుతూ ఉన్నాను. ప్లస్ బయట నుంచి కూడా ఆ రాముని యొక్క మాటలు ఏదైతే వినబడుతుందో నా చేత, రాముని యొక్క కథలు అయితే వింటున్నాను నా చేత, అయితే ఇది యథార్థమే తప్ప స్వప్నం కాదు.
అహం హి తస్యాద్య మనోభవేన సంపీడిత తద్గత సర్వభావ విచింతయంతి సతతం తమేవం తథైవ పశ్యామి తథా శృణోమి. ఇప్పుడు నేను శ్రీరాముని మీద ప్రేమ చేత చాలా పీడింపబడి ఉండడం వల్ల నేను రాముని యందే క్షణక్షణము అనుక్షణం నేను ఆ రాముని యొక్క నామాన్నే తలుస్తున్నందువల్ల కాబట్టి ఈ మాటలు కూడా వినడం కూడా ఏదైతే ఉందో అది సత్యము. అదేమో మనస్సులో నేను తలుచుకుంటున్నాను, ఇప్పుడు బాహ్యంగా బయట నుంచి రాముని యొక్క వృత్తాంతం అంతా కూడా వినపడుతుంది కాబట్టి ఇది సత్యము. అంటే నా మనస్సులో ఏదైతే జరుగుతుందో అది బాహ్యంగా కూడా జరుగుతుంది అనేటువంటిది రూఢికి అవి ఇది సత్యము అనుకుంటుంది. మనోరథస్యాదిదం చింతయామి తథా విబుద్ధ్యా చ వితర్కయామి కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్త రూపశ్చ వదత్యయం మాం. ఇది కోరిక. అంటే నా కోరిక ఏంటిది? రాముడు రావాలి, రాముని దర్శించాలి, రాముని చేరుకోవాలి అనేటువంటి నా కోరిక ఏదైతే ఉందో మనోరథస్యాదిదం చింతయామి, నా మనస్సులో ఏది ఉందో అదే జరగాలి అని కోరుకుంటున్నాను. అయినప్పటికీ కూడా ఇక్కడ తొందరపడడానికి వీలు లేదు, ఒక నిర్ణయానికి రావడానికి వీలు లేదు. సునిశ్చితో అంటే చక్కగా బుద్ధితో ఆలోచించాలి, తర్కించుకోవాలి, దీనికి కారణం ఏముంటుంది అని ఆలోచించుకోవాలి. కాబట్టి మనసులో ఏదైతే కోరిక ఉందో, మనోరథం ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా ఫలప్రదం కావాలనేటువంటి నియమేమీ ఈ ప్రకృతిలో వెంటనే జరగాలని లేదు. కాబట్టి ఇది రూఢతమా కాదా, నిజమా, కలన, స్వప్నమా కాదా అనేటువంటి దాన్ని నేను బాగా ఆలోచించుకొని ఉండాలి అనుకుంటూ మనోరథస్యాదిదం చింతయామి తదా విబుద్ధ్యా చ వితర్కయామి కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్త రూపశ్చ వదత్యయం మాం. నా మనోరథానికి రూపం లేదు, కాకపోతే ఇక్కడ మాత్రం ఈ రూపానికి మాత్రం స్పష్టమైనటువంటి వానర రూపం మనకు కనబడుతూ ఉంది. అందులో రాముడి గురించి, నా గురించి మాట్లాడుతున్నాడు, సీతాదేవి గురించి కూడా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేక చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసాతచ్చ తథాస్తు నాన్యథా. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 32 సర్గః అంటూ పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. చూడండి, ఆ విశేషాలన్నిటి కూడా తర్కించుకుంటూ చివరగా ఆ సీతాదేవి నమోస్తు వాచస్పతయే సవజ్రిణే, ఇంద్రునితో కూడుకున్నటువంటి ఓ బృహస్పతి, అంటే ఇంద్రునికి మంత్రి ఎవరు? ప్రధానమంత్రి గురువు బృహస్పతి, అతనికి నమస్కారం చేస్తూ తర్వాత స్వయంభువే చైవ హుతాశనాయ చ, స్వయంభువు అంటే నాభి నుంచి స్వయంగా తానే ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ, శ్రీ మహావిష్ణు యొక్క నాభి నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టి స్వయంభువుడు బ్రహ్మ. ఆ బ్రహ్మగారికి నమస్కారం చేస్తున్నాను. హుతాశనాయ చ, ప్రత్యక్ష దేవం ఎవరంటే ఈ ప్రకృతి లోపల అగ్ని, కాబట్టి ఆ అగ్నికి నమస్కారం చేస్తూ అనేక చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసాతచ్చ తథాస్తు నాన్యథా. ఈ వానరుని చేత అంటే ఈ శింష్వా వృక్ష కాండ మధ్య లోపల ఉన్నటువంటి ఆ వానరుని చేత ఏవైతే మాటలు నా చేత వినబడ్డాయో, ఏ రాముని యొక్క వృత్తాంతం నా చేత వినబడిందో అది నిజమగుగాక, సత్యమగుగాక, మరొక విధంగా కాకుండుగాక అని ఆశిస్తుంది సీతాదేవి అంటూ ఆ 32వ సర్గను పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. Yeah.